హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. ములక్కాడ వంకాయ ఆలు కర్రీ చూపించబోతున్నానండి. మనకి ఇది రైస్ చపాతీలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అచ్చం క్యాటరింగ్ స్టైల్లో మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 2 ములక్కాడల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి వాటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇందులోకి ములక్కాడలు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి. మనకి ములక్కాడలు ఉడికేలోపు ఇక్కడ 4 వంకాయలను తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒకటి ఆలుగడ్డను కూడా ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి ఇప్పుడు వంకాయలని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒకసారి వాటర్ తోటి వాష్ చేసుకొని మరొకసారి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ములక్కాడలు అనేటివి పలుకుగా ఉడుకుంటాయండి. వీటిని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులోకి 5 జీడిపప్పుల్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ నువ్వులని అలాగే 1 టీ స్పూన్ గసగసాలు 1.5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసి దినుసులన్నీ కూడా మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేయించుకున్నటువంటి వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న ఆలుగడ్డలను యాడ్ చేసుకొని ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీలో తొందరగా ఉడుకుతాయి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఫ్రై చేసిన వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, 3 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేయాలి. ఇందులోకి 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 కట్ చేసిన టమాటాని యాడ్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి టమాటాలు ఆయిల్లో బాగా మెత్తగా మగ్గి మనకి గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి కట్ చేసిన వంకాయలను యాడ్ చేసుకొని వంకాయలు ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అనేవి బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా మెత్తబడ్డాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డల్ని అలాగే ఉడికించుకున్న ములక్కాడల్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా మనకి ఆలుగడ్డలకి, వంకాయలకి, ములక్కాడలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ కూడా వెజిటేబుల్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే చివర్లో కొద్దిగా కస్తూరి మేతిని స్ప్రింకిల్ చేసుకొని మొత్తం గ్రేవీని అంతా కూడా గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. 6 నిమిషాల తర్వాత చూస్తే మనకి గ్రేవీ అనేది చిక్కబడి బాగా దగ్గరకు పడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీర గ్రేవీలో మొత్తం కలిసే విధంగా గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇంతేనండి, మనకి ములక్కాడ వంకాయ ఆలు కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేస్తే చల్లారేసరికి గ్రేవీ అనేది మనకి చిక్కబడుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.